ఎన్టీ రామారావు గారి జీవితం చూస్తే అది వడ్డించిన విస్తరి కాదు. ఇప్పుడు చూడబోతున్న విశేషాలన్నీ చిన్నప్పుడే ఆయన హై స్కూల్ దశకి వచ్చినప్పుడే ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళ కుటుంబం పడినటువంటి కష్టాలను చూశారు. అవన్నీ కూడా ఆయన్ని ఒక వ్యక్తిగా రాటు తేలిస్తే, అసలు ఆయనకి చదువు చెప్పించాలి, చదువు చెప్పిస్తే సంస్కారం ఉంటుంది, చదువు తెప్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఎంతో తపన పడి ఎన్టీ రామారావు గారిని విజయవాడ తీసుకెళ్లి చదువు చెప్పించినటువంటి వ్యక్తి వాళ్ళ పెదనాన్న, ఆయన పెంచుకున్నటువంటి తండ్రి రామయ్య గారు. అసలు ఎన్టీ రామారావు గారి చదువు ఎక్కడ మొదలైందంటే నిమ్మకూరులోనే చెప్పుకున్నాం కదా, ఆ రోజుల్లో ఎక్కువగా స్కూళ్లు ఉండేవి కాదు, అంటే పాఠశాలలు ప్రతి ఊళ్ళోనూ ఉండేవి కాదు, ఎక్కడో చాలా దూరంగా ఉండేవి. ఆ నిమ్మకూరులో వల్లూరి సుబ్బారావు గారని ఆయన పక్క ఊరు నుంచి వచ్చి ఈ ఊళ్ళో ఎక్కడో ఒకళ్ళ ఇంట్లో అరుగు మీద కూర్చుని వీధి బడిలాగా చెప్తూ ఉండేవాడు. ఆయన నిడుమల నుంచి నడిచి వచ్చేవాడు రోజు. ఆ బడిలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని చేర్పించారు వాళ్ళ పెంచుకున్న తండ్రి రామయ్య గారు. వాళ్ళ తండ్రి లక్ష్మయ్య గారు ఎక్కువగా పొలం పనులు చేసుకుంటూ ఆ దీనిలో ఉంటూ ఉండేవాళ్ళు. రామయ్య గారు ఎక్కువగా ఎన్టీ రామారావు గారి యొక్క బరువు బాధ్యతలు గాని ఆయన యొక్క సంక్షేమం గాని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన తీసుకెళ్లి వల్లూరు సుబ్బారావు గారి దగ్గర చేర్పించారు. అప్పటికే అంటే ఈయనకి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే రామయ్య గారు అన్ని నేర్పేసి ఉన్నారు కదా, శతక పద్యాలు, రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ చెప్పేసి ఉన్నారు. అందుకని స్కూల్కి వెళ్ళగానే, స్కూల్ అంటే స్కూల్ కాదు, వీధి బడి, ఆ వీధి బడికి వెళ్ళగానే అందరి పిల్లల్లోకి మనవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అందంగా ఉండేవాడు, పొద్దుగా ఉండేవాడు. ప్లస్ అప్పటికే ఇవన్నీ కూడా విషయాలన్నీ తెలుసు కాబట్టి అందరిలోకి ముందుండేవాడు. అలాగే ఆ వల్లూరు సుబ్బారావు గారికి కూడా ఈ కుర్రవాడు అంటే చాలా ఆసక్తిగా అన్నీ తెలిసినటువంటి బాలుడు అని అప్పటికే. ఎలా ఉండేదంటే ఆయన 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతికి వచ్చాడు. రోజు కూడా ఈయన రామయ్య గారు భుజాన వేసుకుని తీసుకెళ్లి మళ్ళా స్కూల్ అయిపోయాక భుజాన ఎక్కించుకుని తీసుకొచ్చి అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. 7వ సంవత్సరం వచ్చేటప్పటికట ఆ ఊళ్ళో అందరూ కూడా ఇతను తారకం బాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాడంటే ఒక పొట్టి నిక్కరు, మోచేతుల దాకా చొక్కా, చేతికి మురుగులు, మెళ్ళో పులిగోరు, కాలికి కడియాలు ఇవన్నీ పెట్టుకుని మొహాన చిన్న బొట్టు కూడా పెట్టుకుంటూ ఉండేవాడు. బాగా 6-7 ఏళ్ల వయసులోనే. ఆ వయసులో ఈయన చిన్నప్పుడే పెదనాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి రామాయణ భాగవతాలు, తర్వాత వల్లూరు సుబ్బారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి రామాయణం చదువుతూ ఉండేవాడు అతి చిన్న వయసులోనే. అందుకని ఆ ఊళ్ళో ఏదైనా శుభకార్యం జరిగితే తారకం బాబును పిలవండి అని ఈ కుర్రాన్ని కూర్చోబెట్టుకుని రామాయణం చదివించుకునే వాళ్ళట. ఆ వేషంలో చూస్తే అందరికీ భక్త ప్రహ్లాదుడు చదువుతున్నాడా అనుకుంటూ ఉండేవాళ్ళు. అంత చిన్న వయసులోనే ఊళ్ళో వాళ్ళందరి యొక్క అభిమానము, మన్ననలే కాకుండా కుర్రవాడు చాలా మంచివాడు, బాగా చదువుకుంటాడు, అన్ని తెలిసిన వాడు అనేటటువంటి పేరు తెచ్చుకున్నాడు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కనే తమ్ముడు త్రివిక్రమరావు బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఆ పోలికతో కూడా ఇతన్ని చాలా ఈ ఊళ్ళో పిల్లలకి చెప్పాల్సి వస్తే గనక ఆ తారకం బాబుని చూసి నేర్చుకో, రామయ్య గారు పెద్ద అబ్బాయి లాగా ఉండాలి అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయనకి 1, 2 తరగతులు పూర్తయినాయి. 3వ తరగతి కూడా వల్లూరు సుబ్బారావు గారి దగ్గరే చదువుకున్నారు. ఇంకోటి, ఈయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వల్లూరు సుబ్బారావు గారు అని కూడా చెప్పుకోవాలి. ఆయన అవడానికి వీధి బడి చెప్పేటటువంటి మాస్టరే కానీ ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలాగా ఉండడమే కాకుండా ఊళ్ళో ఎవరికైనా నోట్లు రాసి పెట్టడం, ప్రామిసరీ నోట్లు, ఉత్తరాలు రాసి పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఆ వల్లూరు సుబ్బారావు గారు చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సుబ్బారావు గారిని బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. సాయంకాలం అయ్యేసరికి ఆయన కూరగాయలు అవన్నీ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కూరగాయలన్నీ తీసుకుని ఆయన మళ్ళా నిడుమూలు వెళ్లిపోవడం, మర్నాడు పొద్దున్న నడిచి రావడం ఇలా జరుగుతుండేది. ఇవన్నీ కూడా ఆ చిన్నపిల్లడైనటువంటి తారకం బాబు మీద ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపించినాయి. సరే, 1, 2, 3 తరగతులు అక్కడ అయిపోయినాయి. 4వ తరగతికి వచ్చేటప్పటికి రామయ్య గారికి ఈ కుర్రాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుంది అనిపించింది. ఇవన్నీ మనం 1933, 34 సంగతులు మనం మాట్లాడుకుంటుంది. ఆయనకి ఇంగ్లీష్ నేర్పితే బాగుంటుంది, పైగా ఆ రోజుల్లో ఏంటంటే ఆంగ్లేయుల ప్రభావంతో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు తొందరగా వస్తాయని ఇది కూడా ఉండడంతో ఇంగ్లీష్ నేర్పించడానికని ఎక్కడ నేర్పించాలి అని చూసి ఆయనకి ఏమైందంటే పక్కనే ఔరుపూడి అని ఊరుంది. ఆ ఊళ్ళో ఎవరో ఆ ఊరుపూడిలో మునసవు గారింట్లో ఒక ఆయన ఇంగ్లీష్ బడి పెట్టాడు, ఆయన ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నాడు అని తెలిసి ఈయన కుర్రాన్ని భుజం మీద ఎక్కించుకుని మళ్ళా అక్కడికి ఊరుపూడి తీసుకెళ్లి ఆ ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ 4, 5 తరగతులు అక్కడ చదువుకున్నాడు. అక్కడ చదువుకునేటప్పుడు కూడా రోజు పొద్దున్నే ఈయన భుజాన్ని ఎక్కించుకుని అంత దూరం తీసుకెళ్లి ఊరుపూడి ఆ స్కూల్లో చేర్పించి మళ్ళా సాయంకాలం అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి అంత శ్రద్ధ తీసుకునేవాడు రామయ్య గారు. అక్కడ అయిపోయింది 4, 5 అయిపోయింది. ఆ విధంగా 1, 2, 3 నిమ్మకూరులో చదువుకున్నారు, 4, 5 ఔరుపూడిలో చదువుకున్నారు. 6వ తరగతి వచ్చింది.
6వ తరగతికి ఎక్కడ జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇదంతా కూడా రామయ్య గారే చూస్తున్నారు. ఈ కుర్రాడి యొక్క బాగోగులు, కుర్రాడికి ఎలా చదువు చెప్పించాలి అనేది. తారకం బాబు తండ్రి లక్ష్మయ్య చౌదరి ఆయన పని చేయడం, రోజు పొలం వెళ్లడం, కష్టపడడం, పిల్లాడంటే ప్రేమ ఉంది, కాకపోతే బహిరంగంగా వ్యక్తపరిచేవాడు కాదు. గాని ఆయనకు కూడా కుర్రాడు బాగా చదువుకుంటున్నాడని ఆయనకు కూడా సంతోషంగా ఉంది. 5వ తరగతి అయిపోయాక చదువు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. ఈ రామయ్య గారికి ఏమైందంటే ఆ ఊళ్ళోనే కుదరవల్లి నాగభూషణం గారిని ఒక ఆయన ఉన్నారు, నిమ్మకూరు. ఆయన ఒక రోజు రామయ్య గారిని కలిశారు. రామయ్య గారు కలిసినప్పుడు, ఏమంటే నాగభూషణం గారు మీరు ఎక్కడ ఉంటున్నారంటే, నేను విజయవాడలో ఉంటున్నాను, అక్కడ నాకు ఉద్యోగం ఉంది, పైగా పిల్లల చదువులు కూడా బాగుంటాయని అక్కడ ఉంటున్నాను అని. ఆయన ద్వారా ఈయన తెలుసుకున్నారు, విజయవాడలో ఉంటే పిల్లడికి బాగా చదువు చెప్పించవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది రామయ్య గారికి. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈ కుర్రాన్ని తీసుకుని, తారకం బాబుని తీసుకుని విజయవాడ వెళ్ళిపోదాం, విజయవాడలో కాపురం పెట్టి అక్కడ చదువు చెప్పిద్దాం అని ఆయన నిర్ణయం తీసుకుని లక్ష్మయ్య చౌదరికి చెప్పారు. ఇలా మీ అబ్బాయిని తీసుకుని నేను వెళ్తాను, విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి అక్కడ చదువు చెప్పిస్తాను అని. ఆయనకేం అర్థం కాలేదు, చదువు చెప్పించడానికి ఇంత దూరం వెళ్ళాలా, ఈ ఊళ్ళో ఉంటుంది కదా అని. అయితే ఈయన చెప్పారు, అక్కడికి వెళితే బాగా చదువు వస్తుంది, ఎక్కువ చదువుకోవచ్చు, ముందు చదువులకి బాగుంటుంది అని ఆయన ఒప్పించి మొత్తానికి విజయవాడ కాపురం పెట్టడానికి నిర్ణయించుకున్నారు రామయ్య చౌదరి.